శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు ప్రయోగాల నివారణకు పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. మంచి హస్తవాసి ఉన్న గురూజీ, ఒకసారి కాల్ చేయండి, మీకే తెలుస్తుంది. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ లక్ష్మణ్ రాజు. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీమాత్రి నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మిథున రాశి వారికి సెప్టెంబర్ 25, 26, 27 తేదీలలో జరగబోయేది ఇదే. మీ జీవితానికి సంబంధించిన ప్రతి రహస్యం బయటపడబోతోంది. నిజాలు తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు. అయితే మిథున రాశి వారి గ్రహస్థితిని అనుసరించి వారు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు, ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించిన ఏ రహస్యం బయటపడుతోంది, అలాగే సెప్టెంబర్ 25, 26, 27 తేదీలలో వీరి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి, అసలు ఏం జరగబోతోంది అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మర్చిపోకుండా ఈ వీడియోని వారితో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మిథున రాశి రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశికి చెందిన వారే ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు. అయితే ఈ రాశి వారి మనస్తత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ రాశి వారు కార్యదీక్షత, కార్యదక్షతను అధికంగా కలిగి ఉంటారు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోయే ముందు మంచి చెడులను బేరీజు వేసుకుని 1కి 2 సార్లు ఆలోచింప చేసుకొని మొదలు పెడతారు. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరిలో తొందరపాటుతనం ఉండదు. కాబట్టి ఏ నిర్ణయమైనా వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసి తీరుతారు. బంధాలకి, అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఇక ఈ రాశి వారు ఎదుటి వాళ్ళ నుంచి ఏదైనా సహాయం పొందితే దాన్ని జీవితకాలం పాటు గుర్తుంచుకుంటారు. అలాగే వారికి ఏ అంశంలో నేను ఎప్పుడు ఏ విధంగా సహాయపడగలను అని ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడు అంటే ఇలాంటి యొక్క మంచి మనస్తత్వాన్ని ఈ రాశి వారు కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారి జీవితంలో కొత్త స్నేహితులు ఎంతమంది పరిచయం అయినా కానీ పాత స్నేహితులని, బంధాలని, అలాగే వీరికి సహాయం చేసిన వారిని మాత్రం అసలు మర్చిపోరు. అలాగే తమ బంధాలని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులని కూడా అమితంగా ప్రేమిస్తారు. ఈ రాశి వారు క్రమశిక్షణ లేని అలవాట్ల కారణంగా ఇంట్లో, ముఖ్యంగా జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే వాటిని మార్చుకోవడానికి మీరు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా క్రమశిక్షణ నిలవని పరిస్థితులు మీకు ఎదురవుతాయి. కారణం ఏదేమైనప్పటికీ కూడా ఎక్కువ కాలం క్రమశిక్షణతో ఉండలేరు. వీరిలో ఆవేశం కూడా ఎక్కువనే చెప్పాలి. ఎదుటివారు వీరిని రెచ్చగొట్టి వారి పనులు పూర్తి చేయించుకుంటూ ఉంటారు. అయితే ఇటువంటి స్వభావం వల్ల వారి జీవితంలో అనేక రకాలుగా సమస్యలను తీసుకువస్తుంది. ఇక మానసికంగా ఈ రాశి వారు దృఢంగా ఉన్నప్పటికీ ఇతరులతో పోల్చుకోవడానికి పెద్దగా బాధలు పడరు. అంతేకాకుండా ఇష్టపడరు కూడా. ఎవరితో పెద్దగా చెప్పుకోవడానికి ఇష్టపడరు. అలాగే ఏ అంశానైనా మనసులో దాచుకొని బాధపడుతూ ఉంటారు. అయితే ఎదుటి వ్యక్తితో ఏదైనా విషయం నచ్చకపోతే ఈ విషయాన్ని వారి మొహం మీదే చెప్పేస్తారు. ఈ మనస్తత్వం కలిగి ఉండటం వల్ల అనేక సమస్యలు, అలాగే చాలా మందితో విరోధం ఏర్పడనుంది. అయితే ఈగోని పక్కన పెట్టి వారిని క్షమించమని అడగడానికి ఈ రాశి వారు ఎప్పుడు కూడా వెనకడుగు వెయ్యరు. ముఖ్యంగా ఈ రాశి వారు మధ్యవర్తిత్వాన్ని ఎక్కువగా వదిలేస్తే, అంటే ఎక్కువగా మధ్యవర్తిత్వాన్ని చేస్తే, అలాగే ఇతరులకి హామీ ఇచ్చి చిక్కుకునే కొన్ని తెచ్చుకుంటారు చిక్కులు. ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం జీవితంలో చిక్కులు కొని తెచ్చుకున్నవారు అవుతారు. ఈ రాశి వారు ప్రజా సంబంధమైన వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. విచిత్రమైన వ్యాపారాలు చేసే అనుభవాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారు ఎప్పటి నుంచో జీవితానికి సంబంధించిన ఎవరికీ చెప్పని ఒక రహస్యం ఇప్పుడు చెప్పబోయేటువంటిది ఎటువంటిది అంటే ఈ రహస్యమైన వార్త ఇప్పుడు బయటికి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మీరు మానసికంగా ఆందోళనకి గురవుతారు. ముఖ్యంగా సెప్టెంబర్ 25, 26, 27 మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం. అది ఇప్పటి వరకు ఎవరికీ చెప్పనిది ఈ సమయంలో బయటపడబోతోంది. అది ముఖ్యంగా మీ ప్రేమ జీవితానికి సంబంధించింది అయి ఉండవచ్చు, లేదా మీరు జీవితంలో చేసిన పొరపాట్లకు సంబంధించింది అయి ఉండవచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి ముఖ్యంగా దగ్గరగా మీరు దాచిన వస్తువులు అంటే దాచిన విషయం అయి ఉండొచ్చు.
ఈ విషయం ఈ సమయంలో బయటపడబోతోంది. ముఖ్యంగా మీరు ఏ తప్పులు చేయకపోయినా ఈ సమయంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇటువంటి ఒక పరిస్థితుల నుంచి బయటపడడానికి మీరు క్రమశిక్షణ అలాగే పరిస్థితుల నుంచి బయటపడేస్తారు. మనస్ఫూర్తిగా శివుడిని వేడుకోండి. మీ సమస్యకి శివుడు పరిష్కారాన్ని చూపిస్తాడు. కొంతమంది వారి జీవితానికి సంబంధించిన జీవితంలో అంటే గతంలో చేసిన పొరపాట్లు కానివ్వండి, లేదా గతంలో సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి, వాటిని దాచిపెడతారు. దీనికి గల కారణం భవిష్యత్తులో ఎటువంటి బదులు లేకుండా వీరు ఇబ్బందులు ఎదురు కాకూడదు అని అనుకుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి బయటకు వచ్చే అవకాశాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సమయంలో మీరు దానికి కనిపెట్టినట్లయితే అంటే మీరు దాచిపెట్టినట్లయితే విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను అలాగే ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు జీవితంలో ఎప్పుడూ కూడా చాలా బ్యాలెన్స్గా ఉన్నారు. కానీ గతంలో చేసిన కొన్ని పొరపాట్లు జీవితంలో మీరు కొంతమందిని బాధకు గురి చేస్తున్నాయి, చేదు అనుభవాలను మిగులుస్తున్నాయి. అలాగే వీరు ఈ సమయంలో మీరు కనిపిస్తున్నారు కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి. అంతేకాకుండా శివనామస్మరణ అలా చేసుకుంటూ ఉంటే ఈ రాశివారు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివ భగవానుడికి అభిషేకం చేయించుకోండి. ఇక ఇలా వీలు కాని వారు మీరు ఇంట్లోనే శివలింగం ఉంటే అభిషేకం చేయించుకోండి. లేదు ఇలా కూడా వీలు కారు అనుకునేవారు శివనామస్మరణలో సమయాన్ని గడపండి. మీ మనసులో ఉన్న బాధలను శివ భగవానుడికి చెప్పుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఇటువంటి దైవారాధన చేసుకోవడం వల్ల మీ అభివృద్ధి అంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ప్రమాదం రాకుండా మిమ్మల్ని ఆ శివ భగవానుడు కాపాడతాడు. ఈ రకంగా అంటే ముఖ్యంగా ఈ యొక్క ప్రమాదం నుంచి మీరు బయటపడతారు. అలాగే సెప్టెంబర్ 25, 26, 27 తేదీలలో మీ జీవితానికి అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమోదిస్తారు. దీనివల్ల మానసిక ఆనందం, ప్రశాంతత ఆమోదిస్తున్నాయి. ఇది మీ జీవితానికి సంబంధించిన చాలా కీలకమైన అంశంగా చెప్పవచ్చు. ఇక ఈ సమయంలో మీరు శివారాధనతో పాటు విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా వినడానికి ప్రయత్నించండి. కుదరకపోతే ఉన్నంతలో ముఖ్యంగా పేదలకి అన్నదానం చేయండి. అలాగే మూగజీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ఎటువంటి ప్రమాదాలు మీకు రావు. మీరు చేసిన పూజ కర్మల యొక్క ఫలితాల కోసం మీరు పొందుతారు. మీరు సాయం ఏ రూపంలో చేసినప్పటికీ కూడా సాయమే. ప్రతి ఒక్క రూపాయి అయినా సరే దాన్ని సాయమని అంటారు. ప్రతిపక్షాలు సందర్భంగా మీ కాకులకి అన్నం పెట్టండి. మద్య మాంసాలు తీసుకోవడం మానేయాలి. కొత్త బట్టలు వేసుకోవడం, శుభకార్యాలు చెయ్యడం ఇలాంటివి 15 రోజులు చెయ్యకూడదు. అలాంటివి షేవింగ్, కటింగ్ వంటివి కూడా ఈ సమయంలో అంటే ముఖ్యంగా షేవింగ్, కటింగ్ కూడా ఈ విషయంలో అంటే ఈ సమయంలో దాన ధర్మాలు చేయడం వల్ల పితృదేవతలు అంతా కూడా శాంతించి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. దీని కారణంగా మీరు జీవితంలో అభ్యున్నతిని పొందుతారు. సో చూసారు కదండి, సెప్టెంబర్ 25, 26, 27 తేదీలలో మిథున రాశి వారికి సంబంధించిన ఎటువంటి రహస్యం బయటపడదోంది, అలాగే గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి వారు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు, అలాగే ఏ అంశాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన పరిహారాలు చేసుకోవడం వల్ల వీరికి ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపడుతూ అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరణ తీసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మిథున రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.